వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 నవంబర్ 17 ఇవాల్టి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మీరందరూ కూడా స్కిప్ చేయకుండా లైక్ చేస్తూ, అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటూ, ఓకేనా, మీ ఫ్రెండ్స్ ఎవరంటే కనీసం ముగ్గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి, ఓకేనా. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నా ఈ కరెంట్ అఫైర్స్ బాగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయండి. ఖచ్చితంగా రోజు ఒక 1 అవర్ 1.5 అవర్, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి. మీరు ఏ ఎగ్జామ్స్ కన్నా ప్రిపేర్ కాండి. డిఎస్కి ప్రిపేర్ అవుతున్నారా, కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అవుతున్నారా, ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారా, గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నారా, కానీ అదేవిధంగా మీరు రైల్వే బ్యాంక్స్కి ప్రిపేర్ అవుతున్నారా, రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నారా, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిపేర్ అవుతున్నారా, దేనికి ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ మెయిన్ రోల్ పోషిస్తాయి. కాబట్టి శ్రద్ధగా ప్రతిరోజు కూడా కాన్సన్ట్రేషన్గా దానిపైన చూస్తూ రావాలి. ఎక్కువ స్కోరు దీని నుంచి మనకు పడుతున్నాయి అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డేని ప్రతి ఏటా ఏ తేదీని నిర్వహిస్తారు? ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే, అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబర్ 17వ తారీఖు నిర్వహిస్తారు. నవంబర్ 17. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నటువంటి విద్యార్థుల సాంస్కృతిక వైవిధ్యం మరియు సహాయ సహకారాల కోసం జరుపుకునేటువంటి గొప్ప వేడుక అనమాట ఇది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే నవంబర్ 17 అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలలో ఉన్నటువంటి విద్యార్థుల మధ్య సహాయ సహకారాలు అనమాట. ప్రేగ్లో చనిపోయినటువంటి 1200 మంది విద్యార్థులను స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారనమాట. ప్రేగ్లో 1200 మంది విద్యార్థులు చనిపోతారనమాట. అంటే దాన్ని స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ప్రత్యేక థీమ్ అంటూ లేదనమాట. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే ఇంపార్టెంట్, నవంబర్ 17, ఓకేనా. సెకండ్ క్వశ్చన్, దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను ఎక్కడ ప్రారంభించారు? దేశంలోనే తొలి మహిళా బస్ డిపో అనమాట ఇది. బస్ డిపోను ఎక్కడ ప్రారంభించారంటే ఢిల్లీలో. ఇమేజ్లో మనం చూస్తున్నాం, ఒక మహిళా బస్ డిపోను ఢిల్లీలో ప్రారంభించడం జరిగిందనమాట. ఆ ఢిల్లీ రవాణా మంత్రి అయినటువంటి ఢిల్లీ రవాణా మంత్రి కైలాస్ గెహ్లోట్ ప్రారంభించారనమాట. ఈ డిపోలో ఉన్నటువంటి డిపో మేనేజర్ కావచ్చు, డిపో డ్రైవర్లు కావచ్చు, డిపో కండక్టర్లు కావచ్చు, మొత్తం సిబ్బంది అంతా కూడా మహిళలే ఉంటారనమాట. దేశంలోనే తొలి మహిళా బస్ డిపో అనమాట ఇది. ఓకేనా. దీనికి సఖీ డిపో అని పేరు పెట్టారు. సఖీ డిపో అని పేరు పెట్టడం జరిగిందనమాట. 225 మంది సిబ్బందిని, మొత్తం కూడా మహిళలే 225 మంది. కానీ ఈ డిపోకు సంబంధించి 225 మంది ఉంటారంట. ఆ 225 మంది కూడా మహిళలే అనమాట. అది ఈ డిపో యొక్క ప్రత్యేకత. దేశంలోనే తొలి మహిళా బస్ డిపో అనమాట ఇది, ఓకేనా. ఆ ఢిల్లీ రవాణా మంత్రి అయినటువంటి కైలాస్ గెహ్లోట్ ప్రారంభించడం జరిగింది. దీనికి సఖీ డిపో అని పేరు పెట్టడం జరిగింది. 225 మంది ఈ డిపోలో ఉండడం జరుగుతుంది. 225 మంది కూడా మహిళలే, ఓకేనా. ఆ డిపో మేనేజరు, డిపో డ్రైవర్లు, డిపో కండక్టర్లు అందరూ కూడా మహిళలే, ఓకేనా. థర్డ్ క్వశ్చన్, సుప్రీంకోర్టు సర్క్యులర్ ప్రకారం రెగ్యులర్ కేసుల విచారణ ఏ వారాలలో జరగదు? చూడండి, సుప్రీంకోర్టు సర్క్యులర్ ప్రకారం రెగ్యులర్ కేసుల విచారణ ఏ వారాల్లో జరగదు అంటే కనుక బుధ గురువారం అనమాట. వెడ్నెస్డే, థర్స్డే ఈ 2 రోజుల్లో ఆ రెగ్యులర్ కేసుల విచారణ అనేవి జరగదంట. మనందరికీ తెలుసు, సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా వచ్చినటువంటి సంజీవ్ ఖన్నా తర్వాత ఆయన మార్పులు చేపట్టాడనమాట. కానీ సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తిగా వచ్చిన తర్వాత ఈ సుప్రీంకోర్టులో కొన్ని మార్పులు చేపట్టడం జరిగిందనమాట. దానిలో భాగంగా ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం రోజు కూడా. రెగ్యులర్ కేసుల విచారణ బుధ గురువారాల్లో జరగదని చెప్పడం జరిగిందన్నమాట ఈ సర్క్యులర్ ప్రకారం. ఈ బుధ గురువారాల్లో, మంగళవారం కూడా, బుధ గురువారాల్లో ఏవైతే కొత్తగా వచ్చే పిటిషన్లు ఉంటాయో, బదిలీ వివాదాల పిటిషన్లు, అదేవిధంగా కొత్తగా వచ్చే పిటిషన్లతో పాటు అదేవిధంగా
బెయిల్ కోరుతూ వచ్చే అభ్యర్థనలు, బెయిల్ కోరుతూ వచ్చే అభ్యర్థనలు ఇవన్నీ కూడా ఈ మంగళ బుధ గురువారాల్లో ఈ ఏవైతే ధర్మాసనాలు ఉంటాయో అవి చేపడతాయన్నమాట, విచారణ చేపడతాయన్నమాట. ధర్మాసనాలు విచారణ చేపడతాయన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. రెగ్యులర్ కేసులో విచారణ జరగదన్నమాట బుధ గురువారాల్లో. బుధ గురువారాల్లో జరిగేటువంటివి ఏవి, ఓకేనా, పిటిషన్లు, కొత్తగా వచ్చే పిటిషన్లు కావచ్చు, అదేవిధంగా వివాదాలు దాఖలు అయ్యేటువంటి వివాదాల పిటిషన్లు కావచ్చు, బెయిల్ కోరుతూ వచ్చే అభ్యర్థులు ఇవన్నీ కూడా విచారణ జరుగుతాయి అన్నమాట ఈ రోజుల్లో. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, సంజీవ్ ఖన్నా ఓకేనా మన యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత ఆయన కొత్తగా ఒక సర్క్యులర్ విడుదల చేశాడు. దాని ప్రకారం ఎన్ని ధర్మాసనాలు ఉన్నాయి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 4, వైట్ హౌస్ నూతన ప్రెస్ సెక్రటరీగా డొనాల్డ్ ట్రంప్ ఎవరిని నియమించారు? వైట్ హౌస్, శ్వేత సౌధం అంటారు తెలుగులో. వైట్ హౌస్ అమెరికా అధ్యక్ష భవనం కదా, అందులో నూతన ప్రెస్ సెక్రటరీగా ఎవరు నియమించబడ్డారంటే కనుక కరోలైన్ లెవిట్. మన ఇమేలో చూడొచ్చు కరోలైన్ లెవిట్ను. ఈమె 27 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక లేడీ, కరోలైన్ లెవిట్ అనమాట. ఏదైతే వైట్ హౌస్ ఉందో ఆ వైట్ హౌస్లో ప్రెస్ సెక్రటరీగా నియమించబడుతూ ఉందన్నమాట. గతంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు అప్పుడు అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా పనిచేసిందంట. ప్రెస్ సెక్రటరీగా పనిచేసింది గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ అప్పుడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి రెండవసారి అధ్యక్షుడు అయినాడు కదా ఆయన, ఓకేనా. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ స్థాయి నుంచి ఏకంగా ప్రెస్ సెక్రటరీ స్థాయికి వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి ప్రెస్ సెక్రటరీగా వైట్ హౌస్లో ఎవరు ఉంటారు? కరోలైన్ లెవిట్. ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ యొక్క నూతన నియామకాలు చేపడుతూ ఉన్నారో వారందరూ కూడా జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. 2025 జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందన్నమాట. గుర్తుంచుకోవాలి, వీళ్ళందరూ కూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన వాళ్ళు. డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీ? రిపబ్లికన్ పార్టీ అనమాట. అదే తన ప్రత్యర్థి అయినటువంటి కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ అనమాట. కమలా హారిస్ గతంలో వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎన్నికల్లో పోటీ చేసింది. మన భారత సంతతికి చెందినటువంటి ఆమె కమలా హారిస్. ఆమె పోటీ చేసి ఓడిపోవడం జరిగింది కాబట్టి ఆమె పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యర్థి ఆమె డెమోక్రటిక్ పార్టీ కమలా హారిస్. అదే డొనాల్డ్ ట్రంప్ అయితే కనుక రిపబ్లికన్ పార్టీ అనమాట. సెకండ్ ఆప్షన్ ఒకసారి గమనించండి, తులసి గబార్డ్. ఇటీవలనే మన భారత సంతతికి చెందినటువంటి ఈమెకు కూడా అమెరికాలో చోటు దక్కిందనమాట. అమెరికా నియామకాల్లో తులసి గబార్డ్ నిఘా విభాగ అధిపతిగా డైరెక్టర్గా తులసి గబార్డ్. నెక్స్ట్ ఎలన్ మస్క్ డోజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి ఎలన్ మస్క్, టెస్లా అధిపతి ఎలన్ మస్క్ సారథి అనమాట. నెక్స్ట్ కమలా హారిస్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ గతంలో, ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది, ఓడిపోయింది అనమాట కమలా హారిస్. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఆప్షన్స్ ఒకసారి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎవరు? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. రానున్నటువంటి రోజుల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 5, భారత్కు 1440 పురాతన కళాఖండాలను ఏ దేశం అప్పగించినది? భారతదేశానికి 1440 కళాఖండాలను అప్పగించిన దేశం ఏది అంటే అమెరికా అనమాట. అమెరికా చూడండి, 1440 అంటే ఆషామాషి కాదనమాట. ఓకేనా, మనము అమెరికాతో సాన్నిహిత్యంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు 1440 కళాఖండాలను మనకు అప్పగించడం జరిగింది, లేకుంటే అప్పగించే వాళ్ళు కాదనమాట. మధ్యప్రదేశ్లో చోరీకి గురైనటువంటి ఒక అందమైన శిల్పం ఉంది. ఇందులో రాజస్థాన్లో చోరీకి గురైనటువంటి ఒక అమ్మవారి విగ్రహం ఉంది. ఇట్లా ఎన్నో కళాఖండాలు, గొప్ప గొప్ప కళాఖండాలు ఉన్నాయన్నమాట. ఓకే, అటువంటి కళాఖండాలను ఇప్పుడు మన భారతదేశానికి అప్పగించినటువంటి దేశం ఏదంటే అమెరికా. 1440 కళాఖండాలను
ఓకేనా. అందులో ఒక కళాఖండం మనం ఇమేజ్లో కూడా చూడొచ్చు. ఒక అందమైన శిల్పం అన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి అందరూ కూడా. ఓకేనా. డైరెక్ట్ బిట్ ఇదేమి ఓకే, దీనికి సంబంధించి డైరెక్ట్ బిట్ అనమాట. ఇటీవల ఏ దేశము 14 కళాఖండాలను భారతదేశానికి అప్పగించిందంటే అమెరికా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల ఓకేనా కాలేయానికి సంబంధించినటువంటి, అంటే మనకి ముఖ్యంగా వ్యాధి ఉంది కదా, కాలేయ వ్యాధులు వస్తాయి కదా. ఆ కాలేయ వ్యాధులు వచ్చినప్పుడు ఇతర అవయవాలను రక్షించడానికి ఒక ప్రోటీన్ కనిపెట్టడం జరిగిందనమాట. కాలేయ వ్యాధులకు సంబంధించి ఇతర అవయవాలను రక్షించేటువంటి ప్రోటీన్ కనిపెట్టబడింది. ఆ ప్రోటీన్ పేరేంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. గతంలో మనం చెప్పినటువంటి క్లాస్ అనమాట, క్లాస్లో ఉంటుందన్నమాట ఈ బిట్టు. ఓకేనా. ఆ ప్రోటీన్ పేరేంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించగా ఎక్కడ ఆ జయంతిని నిర్వహించనున్నారు? చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించగా దానిని ఎక్కడ ఆ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారంటే కనుక అనంతపురంలో. అనంతపూర్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అనంతపూర్లో కనకదాసు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్నారనమాట. అంతేకాదు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఉత్సవాలు చేయనున్నారన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కనకదాసు అనగానే గొప్ప కీర్తనలు అనమాట. కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి ఈయన. కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఈ కనకదాసు ఆయన యొక్క కీర్తనల ద్వారా సమాజాన్ని మేలుకొల్పాడు, చైతన్యపరిచాడనమాట. ఎంతోమందిని తన యొక్క కీర్తనలతో ఆయన చైతన్యపరిచాడనమాట. కాబట్టి కనకదాసు గొప్ప ఆధ్యాత్మిక గురువు అనమాట. తన కీర్తనల ద్వారా ఎంతోమందిని మేల్కొల్పినటువంటి వాడు. కాబట్టి గొప్ప ఆధ్యాత్మిక గురువు ఈ మన కనకదాసు. ఆయన జయంతిని రాష్ట్ర పండుగ గుర్తించడమే కాకుండా ఒక రాష్ట్ర స్థాయిలో ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంది. ఎక్కడ అంటే అనంతపురంలో. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ 18వ తారీఖున నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగ గుర్తించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాల్మీకి జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 7. సాటి పక్షి ఇబ్బందిని పక్షులు పంచుకుంటాయని ఏ దేశ శాస్త్రవేత్తలు వెల్లడించారు? వెల్లడించారంటే జర్మనీ. సాటి పక్షి యొక్క ఇబ్బందిని పక్షులు పంచుకుంటాయని వెల్లడించినటువంటి దేశ శాస్త్రవేత్తలు ఎవరంటే జర్మనీ దేశ శాస్త్రవేత్తలు. జర్మనీలోని కాన్స్టాంజ్ యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. జర్మనీలోని కాన్స్టాంజ్ యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని మనకు వెల్లడించడం జరిగిందన్నమాట. గుర్తుంచుకోవాలి. మనందరికీ తెలుసు, పక్షులు ఎంతో గొప్ప సమన్వయంతో ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి. ఎంతో గొప్ప సమన్వయంతో అది విహరిస్తూ అవలీలగా దూర తీరాలను చేరుకుంటాయన్నమాట. ఇలా పక్షులు సమన్వయంతో దూర తీరాలను చేరుకోవడమే కాదు, ఒక సాటి పక్షి ఇబ్బంది ఉన్నప్పుడు మరొక పక్షి గుర్తిస్తుందంట. ఒక సాటి పక్షి ఇబ్బందిగా ఉన్నప్పుడు మరొక పక్షి దాన్ని గుర్తిస్తుందంట. ఆ విషయాన్ని వీళ్ళు తేటతెల్లం చేశారనమాట, వెల్లడించారనమాట. ఎవరు? ఈ జర్మనీ శాస్త్రవేత్తలు అన్నమాట. సమన్వయంతో గొప్పగా విహరించి అవలీలగా దూర తీరాలను చేరుకోవడమే కాదు, ఒక సాటి పక్షి యొక్క ఇబ్బందులను మరొక పక్షి గుర్తించడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, మేఘాలయ వేర్పాటువాద సంస్థ అయినటువంటి దేనిని కేంద్ర ప్రభుత్వం ఇటీవల 5 ఏళ్ల పాటు నిషేధించింది? మేఘాలయ వేర్పాటువాద సంస్థ అయినటువంటి దేనిని కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ళు నిషేధించింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 8. రైళ్లతో రీల్స్ చేస్తే జైలుకే అని ఎవరు ఆదేశాలు జారీ చేశారు? రైళ్లతో రీల్స్ చేస్తే జైలుకే అని ఎవరు ఆదేశాలు జారీ చేశారంటే రైల్వే బోర్డు వాళ్ళు. రైల్వే బోర్డు అనమాట. మనందరికీ తెలుసు, ఎంతోమంది రైళ్ళ దగ్గరికి వచ్చేసి
రైల్వే స్టేషన్లలో కావచ్చు, ఆ రైళ్ళ లోపల కావచ్చు రీల్స్ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయంట. ఆ క్రమంలో భాగంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయం అనమాట, రైల్వే బోర్డు వారు ఎవరైనా రైళ్లతో రీల్స్ చేస్తే జైలుకు పంపుతామని చెప్పి వాళ్ళ ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట. అలా రైల్వే జోన్స్ ఉన్నాయి కదా మనకి, ప్రతి రైల్వే జోన్‌కి కూడా ఆ ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట. రైల్వే జోన్‌లు ఏవైతే ఉన్నాయో అన్ని రైల్వే జోన్‌లకు కూడా ఇక్కడ రైళ్లతో రీల్స్ చేస్తే జైలుకు పంపుతామనేటువంటి ఆదేశం ఉంది. ఆ ఆదేశాన్ని అన్ని రైల్వే జోన్‌లకు వాళ్ళు పంపడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. రైల్వే బోర్డు ఏర్పడిన సంవత్సరం 1905. రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. రైల్వే బోర్డు ప్రస్తుత చైర్మన్ సతీష్ కుమార్. కొత్తగా వచ్చాడనమాట సతీష్ కుమార్ రైల్వే బోర్డుకు. నూతన చైర్మన్‌గా సతీష్ కుమార్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 9. ఉద్యోగాల భర్తీకి మాస్ కాపీయింగ్ జరగకుండా నివారించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్‌లు వాడనుంది? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే విద్యకు సంబంధించిన అంశం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్ రాష్ట్రం. రాజస్థాన్ రాష్ట్రంలో రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట. రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కనుక ఉద్యోగాల భర్తీకి మాస్ కాపీయింగ్ జరగకుండా దాన్ని నివారించేందుకు ట్యాబ్లు అందిస్తారంట. కాబట్టి ఈరోజు వార్తల్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ట్యాబులను ఉద్యోగాల భర్తీకి ఎక్కడ వాడనున్నారు, ఏ రాష్ట్రంలో అంటే కనుక రాజస్థాన్ రాష్ట్రంలో. దానివల్ల యూజ్ ఏంటంటే కనుక ఓకేనా, ఏదైతే ఫ్రాడ్ను నివారించేందుకు అంటే మాస్ కాపీయింగ్ జరగకుండా నివారించేందుకు ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట ట్యాబులు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్ రాజధాని జైపూర్ అనమాట. రాజస్థాన్ హైకోర్టు జోధ్పూర్లో ఉంటుంది. రాజస్థాన్ రాష్ట్ర భాష హిందీ అనమాట. రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ బీజేపీ. భజన్ లాల్ శర్మ. నెక్స్ట్ రాజస్థాన్ గవర్నర్ హరిభౌ కిషన్ రావు బాగ్డే అనమాట. నెక్స్ట్ రాజస్థాన్లో అసెంబ్లీ స్థానాలు 200 ఉన్నాయి. 200 అనమాట. రాజస్థాన్లో లోక్సభ స్థానాలు 25 లోక్సభ స్థానాలు ఉంటాయి. రాజస్థాన్లో ఓకేనా రాజ్యసభ స్థానాలు 10. రాజస్థాన్లో రాజ్యసభ స్థానాలు 10 అనమాట. క్వశ్చన్ నెంబర్ 10. GSAT-N2 అనే భారత ఉపగ్రహాన్ని ఏ విదేశీ రాకెట్ ద్వారా పంపించనున్నారు? చూడండి, GSAT-N2 అనేది ఒక ఉపగ్రహం, ఒక శాటిలైట్ అనమాట. ఇది మన భారతదేశానికి చెందినటువంటి ఉపగ్రహం. అంటే ఇస్రో వాళ్ళు తయారు చేసిన ఉపగ్రహం అనమాట. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తయారు చేసిన ఉపగ్రహం అనమాట. అటువంటి ఈ ఉపగ్రహాన్ని విదేశీ రాకెట్ ఫాల్కాన్ 9, ఎలన్ మస్క్ ఉన్నాడు కదా మనకి టెస్లా, ఓకేనా, ఆ టెస్లా అధిపతి ఎలన్ మస్క్కు చెందినటువంటి రాకెట్ అనమాట. ఇది ఫాల్కాన్ 9 అనేటువంటి రాకెట్ అనమాట. ఆ రాకెట్ ద్వారా పంపించనున్నారన్నమాట. ఎందుకంటే ఇది అతిపెద్ద ఉపగ్రహం అనమాట. 4700 కిలోలు కలిగినటువంటి ఉపగ్రహం. అటువంటి ఉపగ్రహాలను మన దేశానికి చెందినటువంటి ఓకేనా ఈ రాకెట్లు లేవన్నమాట. వాటిని తీసుకెళ్లేటువంటి అంత పెద్ద ఉపగ్రహాలను తీసుకెళ్లేటువంటి రాకెట్లు మన దగ్గర లేవన్నమాట. కాబట్టి ఎలన్ మస్క్కు చెందినటువంటి ఉపగ్రహం ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా దీన్ని పంపించనున్నారన్నమాట. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించేటువంటి ఉపగ్రహం అన్నమాట. ఇది మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించేటువంటి ఉపగ్రహం అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏది GSAT-N2 అనేటువంటి ఉపగ్రహం 4700 కిలోలు కలిగిన ఉపగ్రహం, ఇస్రో తయారు చేసిన ఉపగ్రహం. దీన్ని ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా పంపిస్తున్నారు. ఫాల్కాన్ 9 రాకెట్ వచ్చేసి అమెరికాకు చెందినటువంటిది. ఎలన్ మస్క్ టెస్లా చెందినటువంటిది అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్.